మిథున రాశి వాళ్లకు ఈ వారం గ్రహస్థితుల యొక్క సంచారాల సందర్భమైనటువంటి గమనికలు ఆలోచనలు చేసినప్పుడు వీరికి ఈ వారం ఉత్సాహభరితంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. సంతోషకరమైనటువంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ ఉంటారు. వృత్తి ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో తోటి ఉద్యోగస్తుల యొక్క సహకారం ఊహించిన దానికంటే అధికంగా పొందగలుగుతారు. నూతనమైనటువంటి బాధ్యతలు కూడా చేపట్టే అవకాశాలు ఉండబోతున్నాయి. ఇక ఆర్థిక పరంగా చూస్తే కనుక మిథున రాశి వాళ్లకు ఈ వారం కొంత మిశ్రమ ఫలితాలు ఉండబోతున్నాయి. అయినప్పటికీ కూడా అవసరానికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా అనవసరమైనటువంటి ఖర్చులను నియంత్రించుకోవటం ద్వారా సమస్యలను అధిగమించవచ్చు. అలాగే ఖచ్చితమైనటువంటి ప్రణాళికలతో కూడిన ఖర్చులను కనుక రూపొందించుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలాగే వ్యాపారపరమైనటువంటి కార్యక్రమాల్లో చూస్తే కనుక లాభదాయకమైనటువంటి వ్యాపారాలు చేపట్టి వాటిల్లో నూతనమైనటువంటి ఒప్పందాలు కుదుర్చుకొని విశేషమైనటువంటి లాభాలు ప్రయత్నాలు ప్రయోజనాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా చూస్తే భాగస్వామ్య సంబంధమైనటువంటి వ్యాపార కార్యక్రమాల్లో ఈ వారం మీకు అనుకూలంగా ఉండబోతుంది. తగినటువంటి జాగ్రత్తలు తీసుకొని మీరు ముందుకు వెళ్ళవచ్చు. ఇక విద్యా సంబంధమైనటువంటి అంశాల్లో చూస్తే కనుక సాంకేతికము వైద్య విద్యలు అలాగే వాతావరణము ప్రకృతి సంబంధమైనటువంటి శాస్త్రాలపైన వాటి యొక్క అధ్యయనములపైన ఈ యొక్క మిథున రాశి వాళ్లకు ఈ వారం ఆసక్తి ఏర్పడుతుంది. వాటిల్లో కనుక విద్యార్థులు పట్టుదలతో కనుక చదివినట్లయితే మంచి ప్రయోజనాలతో కూడిన ఫలితాలను పొందే అవకాశాలు ఉంటాయి. కుటుంబ వాతావరణం ఈ వారం అనుకూలంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. అందరినీ కలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు. మంచి సంబంధాలతో బలపడేటటువంటి అవకాశాలు కూడా ఉండబోతున్నాయి. ఈ వారం వివిధ రూపాల్లో ఆరోగ్యపరంగా చూస్తే కనుక వాతావరణ మార్పుల వలన చిన్న చిన్న అనారోగ్య సంబంధమైనటువంటి ఇబ్బందులు ఏర్పడే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా ఒకేసారి ఈ వాతావరణ మార్పులకు గురి అయ్యేటటువంటి సందర్భాల్లో జలుబు లేదా ఇతరమైనటువంటి ఒళ్ళు నొప్పులతో కూడిన కొన్ని అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. కాబట్టి ఆహారపు అలవాట్లలో జీవన విధానాలలో జాగ్రత్తగా వ్యవహరించే ప్రయత్నం చేయండి. వీలైతే రోజు కాసేపు వ్యాయామం చేయటం అనేది అలవాటు చేసుకోవటం అనేది చాలా చాలా మంచిది. కుటుంబ పరంగా చూస్తే కనుక జీవిత భాగస్వామితో ఉన్నటువంటి చిన్న చిన్న అపార్థాలు మనస్పర్ధలు అన్నీ కూడా తొలగిపోయి ప్రేమ ఆప్యాయతలు అనురాగాలతో కూడిన కుటుంబ జీవన విధానాలు ఏర్పడతాయి. ఈ వారం మిథున రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం మంచిది. స్వామివారికి నమస్కారం చేసుకోవటం, ఇంట్లో రోజు దీపారాధన చేయటం, అలాగే స్వామివారికి ప్రీతిగా చలివిడిని నివేదన చేసి నమస్కారం చేసుకోవటం, స్వామివారిని పూజించినటువంటి విభూధిని రక్షగా నుదుటిపైన ధరించేటటువంటి ప్రయత్నం చేయటం వలన అనేకమైనటువంటి శుభ ఫలితాలు పొందవచ్చు.